హలో ఎవ్రీవన్. మా అక్క అయితే ఇంట్లో రేగువడియాలు చేసింది. ఇంకా ఆలస్యం ఎందుకు అని నేను వీడియో అయితే తీసేసుకున్నాను. రేగువడియాల కోసం అయితే పండుమిర్చి, బెల్లం, జీలకర్ర, సాల్ట్ అయితే తీసుకున్నాము. 2-3 టైమ్స్ అయితే ఈ రేగికాయలని బాగా వాష్ చేసేసాము. ఈ వాష్ చేసిన రేగికాయలని నీట్గా ఓపెన్ చేసుకొని దాంట్లో పుచ్చులు ఏమన్నా ఉన్నాయని చూసుకోవాలి. ఎందుకంటే వైట్ కలర్ పురుగులు అనేవి రేగికాయల్లో ఉంటాయండి. నెక్స్ట్ ఈ రేగికాయలకి ఉన్నటువంటి పైన తొడుము ఉంటుంది కదా, ఆ తొడుము కూడా తీసేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్నటువంటి ఈ రేగికాయలని ఒక మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం గ్రైండ్ చేసుకున్నాం, కొంచెం అయితే కచ్చా పచ్చా కింద దంచుకున్నామండి. ఇందులో పండుమిర్చి, బెల్లం, జీలకర్ర, కొంచెం టేస్ట్ సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము. సాల్ట్ చూసుకొని యాడ్ చేసుకుంటా ఉండండి. ఇది మిక్సీ జార్లో అయితే బాగా మెత్తగా వచ్చింది కదా, దంచుకున్నది అయితే కొంచెం కచ్చా పచ్చా కింద దంచుకున్నాము. ఇలా పేస్ట్ చేసిన దాన్ని ఎండలో ఒక క్లాత్ మీద అయితే ఆరబెట్టేసాము. ఇలా ఆరబెట్టుకున్న వడియాలు బాగా ఎండాలండి, ఎండకపోతే మళ్ళీ స్మెల్ వచ్చేస్తాయి. ఫస్ట్ పై పార్ట్ ఎండిన తర్వాత దాన్ని మళ్ళీ తిరగేసుకోవాలి. సెకండ్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ కూడా బాగా గట్టిగా ఎండితేనే రేగికాయలు అనేది నిల్వ ఉంటాయి మనకి. ఫస్ట్ మనకి జిడ్డుగా ఉంటుంది కదా, అందుకే కొంచెం అలా పెట్టేసాము. తర్వాత కొంచెం డ్రై అయిన తర్వాత ఇలా నీట్గా రౌండ్గా చేసుకున్నాము. రేగువడియాలు అయితే రెడీ అయిపోయినాయి. టేస్ట్ అయితే అదిరిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉందో. ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్.